ఖచ్చితంగా అందరి సహకారం, ఆవిడ తాలూకా కృషి, మెయిన్ ఆవిడ తాలూకా కృషి. ఈరోజు ఎటువంటి కోచింగ్ సెంటర్లకు కానీ ఎటువంటి దీనికి వెళ్ళకుండా ఆఫీస్ టైమ్స్ ఆఫీస్కి వెళ్ళి క్రమశిక్షణతో, అదేవిధంగా ఖాళీ టైంలో పుస్తకాలు తీసుకుంటూ చదువుకోవడమే తప్పించి ఎక్కడ కోచింగ్లకు వెళ్ళకుండా చదవడం అనేది మాకు, మా కుటుంబానికి ఒక అదృష్టంగా భావిస్తాం. చూస్తే కనుక ఎస్ఎంపురం ఖ్యాతి మరొకసారి ఇనుపుడింపు చేసే విధంగా గౌరీ సాధించినటువంటి ఘనత ఆర్జించింది మామగారు. ఈరోజు ప్రస్తుతం మాత్రం ఆమె కోడలుగా కాకుండా కూతురుగా తమ ఆశయ సాధనలో దోహదపడిన. చూసుకుంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి అయిందంటే తల్లిదండ్రులు కావచ్చు, అత్తరు కావచ్చు, ఇంక ఇంటికే పరిమితం చేస్తారు. కానీ ఒక సంపన్న కుటుంబానికి వచ్చిన కోడలుగా వచ్చిన గౌరీ విషయంలో ఆ అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు చేసినటువంటి ఆ సహసహకారాలు ఈ ఘనతని ఆర్జించడానికి గౌరీకి దోహదపడిందంటే ఖచ్చితంగా అమ్మాయి ముందు నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి. కాకపోతే పెళ్ళైన తర్వాత కూడా ఎటువంటి కోచింగ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఈరోజు ఇంత ఘనత, ఈ ఖ్యాతి మా కుటుంబానికి ఎంతో గొప్ప. అది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా తాతగారు రాజకీయ ఫ్యామిలీ మాది. మా అందరు కూడా మొదటగా నాకు ఒక చిన్న ఉద్యోగం నేనే స్టార్ట్ చేశాను, ఒక జూనియర్ అసిస్టెంట్గా. అలాంటిది ఈరోజు ఒక గ్రూప్ 1 పాస్ అయ్యి డిఎస్పీ కావడం మా కుటుంబానికి ఎంతో గౌరవం. అది ఆ రకంగా గౌరీ అనేది చాలా చదువుకొని చక్కగా తాతగారి ఆశయం, మీ తాతగారి తాలూకు ఆశీస్సులు ఇంకా కుటుంబానికి అలాగే పదిలంగా ఉండే పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ ఫలితాలు ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయమే కాదు, ఈరోజు అఫీషియల్గా కూడా ఈరోజు ఒక ఉన్నత పదవిని అధిరోహించడం, మరి చదువుకొని ఎంతో కష్టపడి చదివి మా చిన్న అన్న, మా పిన్నాలు కూడా, అలాగే మా తమ్ముడు కూడా చాలా కోఆపరేట్ చేసి ఈరోజు చదవడానికి అన్ని రకాలైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి గౌరీకి ఆ రకంగా గతసారే సెలెక్ట్ అవ్వాల్సింది చాలా దురదృష్టం, తక్కువలో ఫెయిల్ అవ్వడం, ఇబ్బంది పడ్డాం. మరి ఈసారి ఆ ఘనత సాధించడం మాకు, మా కుటుంబానికి ఎంతో అసలు ఆనందంగా అందరం కూడా ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి మాకైతే ఉంది.